కాంగ్రెస్ సర్కార్ పాలనను గాలికి వదిలేసి కమిషన్ల పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కక్ష సాధింపులు బీఆర్ఎస్ చేస్తుందేమో గానీ కాంగ్రెస్ చేయదని కౌంటిచ్చారు మంత్రి పొంగులేటి. మరి కక్ష సాధించడం కోసం మరొక వైపు కమిషన్లు. ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్లా అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. రాజకీయ కక్షపూరితంగా ఈ పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సందర్భాలలో ఏ వ్యక్తులను గాని ఏ వ్యక్తిని గాని ఏ పార్టీని గాని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ప్రసక్తే ఉండదు. ఫస్ట్ పాయింట్. రెండవది, మీలాగా చిన్న చిన్న కేసులు చూపించి అనేక మంది ప్రజాప్రతినిధుల్ని కేసుల్లో ఇరికించడానికి మీరు పెద్ద ఎక్స్పర్ట్స్. ఇక్కడ ఇంకా మేము ఎవరిని అరెస్టు చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టట్లా, నిజాన్ని యథార్థంగా ప్రజల ముందు పెడుతున్నాం.